నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తాలిబండాలోని గౌతమి ఎలక్ట్రానిక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది అమీర్పూర్ కృష్ణారెడ్డిపేటలో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సెస్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి సెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర్ర కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్చరిక ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీ షాలిబండలోని గౌతమి ఎలక్ట్రానిక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎగిసి పడుతున్న మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. పొగ కమ్మేయడంతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. दिल्ली में नहीं देख रहे वो बाहर ही मारे दिल्ली में ऑटो आए गाड़ी आए पब्लिक भी छूटी है जाके साथ में डर के ले रहे हैं पब्लिक भी छूटी है जाके साथ में डर के ले रहे हैं సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త ఎక్సైజ్ స్టేషన్ కీలకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సదారం నరసింహగౌడ్ హాజరయ్యారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సార్ తొక్కు బాబు సార్, అడుగు పెట్టి తొక్కు బకెట్ది. ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో భాగంగా అమీన్పూర్ స్టేషన్ ఎక్సైజ్ శాఖ నుంచి మాకు ఒక సర్కిల్ శాంక్షన్ కావడం జరిగింది. సర్కిల్ ఆఫీసు అది అమీన్పూర్ మండల్ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆధ్వర్యంలో అలా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఎరాని డ్రగ్స్ కొకైన్ మన అరికట్టడానికి యువతకు సపోర్టుగా చాలా మేలు జరగడం. గూడూరు పట్టణం పోటుపాలెం గ్రామంలో ప్రభుత్వం నుండి 2 విడతలుగా నగదు అందించిన అన్నదాత సుఖీభవ రైతులను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కలిసి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పంట వేసేందుకు అన్నదాత సుఖీభవ ద్వారా కూటమి ప్రభుత్వం రైతులకు ఇప్పటికే 2 విడతలుగా నగదును అందచేయడం జరిగిందన్నారు. రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నదాత సుఖీభవ ద్వారా నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు 14,83,00,000 అందించామని తెలిపారు. మాకు తిరుగుతున్నారంటే నిజంగా మా యొక్క కలయిక, మా 3 పార్టీల అనుబంధం దేవుడి వల్ల చిరకాలం అట్లాగే ఉంటుంది, ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే రైతుకి మేము కూడా తెలియజేస్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాతో మాట్లాడండి, మా అధికారులు కూడా మాతో వస్తున్నారు. ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా మేమందరం కూడా కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక టీం వేశారు, నలుగురితో ఒక టీం వేశారు. అగ్రికల్చర్ వాళ్ళు, అలాగే హ్యాండ్ వాళ్ళు, అలాగే
సెక్రటరీ విలేజ్ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళతో ఒక టీం వేశారు. ఈ నలుగురు ప్లస్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్లు ప్లస్ ఆ ఊరికి ఎవరైతే ఇన్ఛార్జిగా వేశారో వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రోజుకి 90 మంది రైతుల్ని కలిసి వాళ్ళకి విషయం చెప్పి మా ఏడీ గారు ఏమైతే 5 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడో దాంట్లో కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు ఈ పని, మనకు కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే మనం రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకసారి మనం ఎన్ని చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమం చేసాం, కానీ చెప్పుకునే దాంట్లో విఫలమైనాం. దాంట్లో భాగంగా ఈరోజు అటు విఫలం కాకూడదు. మనం చేసింది ఎవరూ చేయనటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తున్నాం. ఆయన కూడా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసి మనందరినీ కూడా ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మనం చెప్పిన విధంగా సూపర్ 6 సూపర్ హిట్ చేసినటువంటి అంతా కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్లు పెంచాం. అలాగే ఈరోజు ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం ఆ మహిళలందరూ కూడా. ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. 20 లక్షల టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేశాం. ఈరోజు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏమైతే సూపర్ 6లో మనం చెప్పామో అవన్నీ కూడా పూర్తిగా మనం చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి ఒకసారి గర్వంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది. పోయిన గవర్నమెంట్లో ఓట్లు వేసుకున్నటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీతో మాట్లాడుతున్నారా, మీ దగ్గరకు వస్తున్నారా, మీ సమస్యలు తెలుసుకుంటున్నారా, లేకపోతే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్లు వేసినప్పుడు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మా బీజేపీ నాయకులు కానీ మీ దగ్గరికి వస్తున్నారా లేదా అనేది మీరు ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకి స్వర్ణయుగంగా 7 సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తూ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నా. అయ్యా దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళండి, మనం చెప్పిన పనిని చేసిన పనిని ప్రజలకు చెప్పండి, అంతే, ఇంకేం చెప్పండి. తర్వాత అక్కడ లోకల్గా ఇష్యూస్ సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు కానీ మాకు ఇస్తే వాటి ఒక్కోటి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంగా అవి కూడా పరిష్కరించే దిశగా మనందరం కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గ్రామాలను ఎప్పుడు చాలామంది ఆవేశంగా ఉంటారు, కొంతమంది మొహమాటంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏది నిజంగా ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యతను తీసుకొని చేస్తే వాళ్ళే చిన్నగా అర్థం చేసుకుంటారని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే ఎక్కడ కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో ఎవరికి కూడా కీడు తలపెట్టే పని అయితే నా ప్రాణం పైన నేనైతే చేయను. పార్టీలు ఖచ్చితంగా మళ్ళీ చేస్తున్నా. మీ ఎమ్మెల్యేని, మీ గూడూరు ఎమ్మెల్యేని, మీ సునీల్ని నేను ఒక పార్టీ తరఫున గెలిచినా నేనైతే మాత్రం అందరికీ ఎమ్మెల్యేని తప్ప ఒక పార్టీ కాదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా నా గూడూరు కాన్స్టిట్యూన్సీ పెళ్ళికి అని చెప్పి నేను తెలియజేసి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఉండకుండా పోయే సమస్య లేదు. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా రండి. ఎండి ఆఫీస్లో కొత్తగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని గవర్నమెంటే 170 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక కార్యాలయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన విషయం కూడా నేను తెలియజేస్తాను. గతంలో ఎమ్మెల్యేలకి ఎక్కడ కార్యాలయం ఉండదు, వాళ్ళు ఇల్లు చూస్తే ఈ ఊర్లో ఉండవు, వేరే ఊర్లు ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే కార్యక్రమం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు హెడ్ క్వార్టర్స్లో ఉండాలా, మీకు ఒక కార్యాలయం ఉండాలని ఒక కార్యాలయాన్ని 175 కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క కార్యాలయాన్ని వాళ్ళకి అనుబంధంగా P4 కార్యక్రమంలో ఉన్నటువంటి 4 సిబ్బందిని ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక్కడ గూడూరులో ఎమ్మెల్యే కార్యాలయం వచ్చి మన మండల ఆఫీసు పక్కన ఉంది. కాబట్టి మీరందరూ కూడా మ్యాక్సిమం అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఒక 3 రోజుల లోపల త్వరలో బూత్ కమిటీ కన్వీనర్లకి, పార్టీ ప్రెసిడెంట్కి, సెక్రటరీలకి మీ యొక్క నెంబర్లన్నీ కూడా సపరేట్ ఒక పిఏని పెట్టున్నాం. అతని ద్వారా సేకరించి లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే, అలాగే జనసేన వాళ్ళు కానీ బీజేపీ నాయకులతో కూడా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసుకొని లోకల్గా గ్రామాల్లో మనం ఎలక్షన్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం, ఏం ప్రామిస్ చేసాం, ఏం చేయలేకపోయినాం, ఏం చేయాలనేది కూడా మీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా ప్రాణం పోయిన బీజేపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని మర్చిపోం. ఏ విషయమైనా సరే అందరితో కలిసే
కట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి రైతుల యొక్క ఆశీర్వాదాలు మా ఇండియా గవర్నమెంట్కి పూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం విజయం చేసినటువంటి మా కోటిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా అప్పటికప్పుడు చెప్పినా కానీ బ్రహ్మాండంగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మా ఏడీ గారికి, మా ఎన్విరాన్మెంట్ మంత్రి మా డాక్టర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి గవర్నమెంట్ అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సిరిసిల్లాలో నిరసన తెలిపారు. అసిస్టెంట్ ఉద్యోగులు అంబేద్కర్ చౌక్ నుండి సెస్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసిస్టెంట్ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, పర్మనెంట్ కాని వారిని పర్మనెంట్ చేయాలని, సేఫ్టీ కిట్లని అందచేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేసి హామీలను సాధించుకుంటామని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈ సెస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యంత కీలకమైనటువంటి కార్మికులు, చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్. అంటే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 27 లక్షల మంది వినియోగదారులకి కరెంట్ ఇవ్వడంలో వీళ్ళే ఈ అసిస్టెంట్ హెల్పర్ అని పేరు పెట్టారో వీళ్ళు చాలా కీలకమైనటువంటి మనుషులు. అయితే వీళ్ళనే వాస్తవానికి APSEB రూల్స్ కానీ, లేదనుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ట్రాన్స్కో, డిస్కామ్లు ఈ విషయాల్లో కానీ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ అని పిలవాలి. కానీ మరి ఏ చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి అడ్డం మీద పనిచేసుకునే వాళ్ళలాగా అసిస్టెంట్ హెల్పర్ అని పిలవడం అనేది చాలా దుర్మార్గమైంది. దీనిని మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము, MD గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. అయినా వాళ్ళ విషయాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. అట్లాగే వీళ్ళకి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రమోషన్స్ ఇవ్వడం అంటే ఇంక్రిమెంట్ రావాలి, యాన్యువల్ ఇంక్రిమెంట్. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీని మీద కూడా మాట్లాడుతూ ఉంటే చైర్మన్ గారు, MD గారు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడండి అంటారు. మేమే స్వయంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కర్రర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రిజియన్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరం చేసే కుట్ర చేస్తోందని TBG KS నాయకులు మాదాసి రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా సంపదను
అదానీ అంబానీలకు అప్పజెపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని, లేని పక్షంలో కార్మికులు తగిన గుణపాఠం చెబుతామని కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ వెంటనే ఐక్యత ఐక్యత దేశవ్యాప్తంగా అమలు చేసిన 4 లేబర్ కోడ్స్ వెంటనే బీజేపీ ప్రభుత్వం వైఖరి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తారని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాయే లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వానికి అవయవాలు పని తాడిపోవడం లేదు, వానికి ఓనర్ ఇవ్వడం లేదు, వాడు ఎక్కడ పని చేయాలనో ఏం పని చేయాలనో వాడు మనిషిగా కూడా గుర్తించేటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు, కోర్సు కాదు దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి, ఇవాళ రక్త తర్పతో సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న భారతదేశ వ్యాప్తంగా జూలై 9 తారీఖు నాడు ఈ 29 చట్టాలని అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన, సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దారి మైసమ్మ, పోచమ్మ ఆలయాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులను కఠినంగా శిక్షించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోర్బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆలయాలను తొలగింపుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో 46 దారి మైసమ్మ, పోచమ్మ ఆలయాల తొలగింపు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తుందని, శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, శ్రేణులపై పోలీసులు దౌర్జన్యం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని కోరికంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల
గొంతుకలను ఇలా సముదాయాన్ని సింగరేణి కట్టేటువంటి చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి. అదేవిధంగా మైసమ్మ కుళ్ళకు కట్టినటువంటి కూలగొట్టినటువంటి వాళ్లకు శిక్ష విధించాలని గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్ళను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి. దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గంగారం తాండా గిరిజన ప్రాంతాలలో గత 6 నెలల నుండి మంచినీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలకు 2,70,000 రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు అయ్యాయని అన్నారు. గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నామమాత్రంగా పనులు ముగించుకొని బిల్లులు చెల్లించుకున్నారని విమర్శించారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. రోజు నీళ్ళు మోసుకురావాలంటే ఇబ్బందిగా ఉందండి. స్కూల్లోనండి జులూరుపాడు మండలం గంగారం తండ స్కూల్లోని మా మోటార్ పాడైపోయిందండి. మోటార్ పాడయ్యి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి. మా పిల్లలు మంచి వాటర్కి తాగటానికైనా బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మాకు త్వరగా అధికారులు మోటార్ బాగు చేయించగలరని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాలిబండాలోని గౌతమి ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. అమీర్పూర్ కృష్ణారెడ్డిపేటలో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సెస్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. సెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు. లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర్ర. కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం. కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్చరిక.